డీజిల్ పెరిగినప్పుడు సామాన్య మానవుడి మీద భారం వేయకుండా ఎందుకు ఆర్టీసీ వాళ్ళు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ ఎందుకు ట్రై చేయట్లేదు? ట్రై చేసే వీలు కుదిరిందండి, వీలు ఉంటుంది, కానీ దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఈయన చెప్పారు ఒకటి, ఎంత డీజిల్ యూజ్ చేస్తారు పర్ ఇయర్ అని చెప్పి. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సమ్ 75 lakhs లీటర్స్. దాన్ని మనం హోల్సేల్ ప్రైస్ లో ఇవ్వచ్చు వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. గవర్నమెంట్ నుంచి సబ్సిడీల రూపంలో కాకుండా, అంటే మీరు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అడుగుతుందంటే గవర్నమెంట్ కి వస్తున్న ఇన్కమ్ కూడా గండి కొడుతున్నట్టు. కొరియర్ సర్వీస్ ఇస్ ద కామన్ పాయింట్. అలాగే ప్రైవేట్ బస్సెస్ అందరినీ కూడా, ప్రైవేట్ బస్సెస్ ని కొంచెం ఇచ్చేసి వాటిని కొంచెం తగ్గించి వేరే రకంగా చేయటం. ఆర్టీసీని అంటే మనం ఈ రెంట్ బస్సెస్ కూడా తిప్పుతూ ఉంటాం, దానివల్ల రెంట్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇవన్నీ మైనర్ మెజర్స్ అండి. మేజర్ మెషర్స్ హ్యాస్ టు బి టేకెన్ ఓన్లీ బై ద గవర్నమెంట్. ఖచ్చితంగా గవర్నమెంటే తీసుకోవాలి. ఇప్పుడు టర్బైన్ ఫ్యూయల్ ఉంది, ఇప్పుడు ఏదైతే మనం ఏరోప్లేన్స్, అది ఓన్లీ 16% టాక్సేషన్ ఉంది. మన దగ్గరికి వచ్చేసరికి ఆర్టీసీ 23% ఉంది. మీరు రైల్వేస్ తీసుకుంటే అది ఓన్లీ 4% టాక్సేషన్ ఉంది. సో ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని ఇట్లా ఉంటున్నప్పుడు ఆర్టీసీకి ఒక్కదానికి 23% ఎందుకు? దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ హ్యాస్ టు బి. సాంకేతిక పరమైన ఇష్యూస్ ని ఖచ్చితంగా ఈ క్యాబినెట్ తీసుకొని, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్న లెగిస్తే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇప్పటికే విద్యార్థులు అనేక రకాలుగా బాధలు పడతా ఉన్నారు, స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్స్ లేక. అట్లాగే ఈ సమైక ఆంధ్ర తెలంగాణ ఈ గొడవలతో వాళ్ళెవరికి ఇది లేక అనేక రకాలుగా బాధలు పడుతూ ఆఖరికి ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా బాధలు పడే పరిస్థితికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం నిజంగా చాలా దురదృష్టకరం. కానీ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు